ఉత్తరాంధ్ర జిల్లాలో వైఎస్ఆర్సీపీ బీఎల్ఏల సమావేశాలు నియోజకవర్గాల వారీగా శరవేగంగా సాగుతున్నాయి. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఉత్తరాంధ్ర బీఎల్ఏల కన్వీనర్ హర్షవర్ధన్ సూచించారు. ఓట్ల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి డాక్యుమెంట్ను అధికారులకు సమర్పించాలని తెలిపారు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా ఓట్లు తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు హర్షవర్ధన్. ఉత్తరాంధ్ర జిల్లాల్లో బీఎల్ఏల సమావేశాలకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు అందిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాలో బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఉత్తరాంధ్ర జిల్లాల బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ సంబంధించి సార్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మీటింగ్ తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి, ఏ విధంగా జరుగుతుంది నియోజకవర్గాల వారీగా? ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ప్రతి ఇంటికి వెళ్ళి ఆధారాలు సబ్మిట్ చేయలేకపోతే ఆధారాలు కలెక్ట్ చేసుకొని ప్రతి ఓటుని వెరిఫై చేసి అధికారికంగా ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత పబ్లిష్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4,16,00,000 మంది కూడా ఎన్యూమినేషన్ ఫామ్స్ ఫిల్ చేసి తిరిగి ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళ ఓటు కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని ప్రతి బిఎల్ఏ కూడా పొలిటికల్ పార్టీస్ నుంచి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రాసెస్లో భాగంగా 22 కాన్స్టిట్యున్సీలకు ఆల్రెడీ చేయడం జరిగింది. ఇంకా ఉన్న 10 కాన్స్టిట్యున్సీలు కూడా నెక్స్ట్ 3-4 డేస్లో కంప్లీట్ చేయాలని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రాసెస్ ఫాలో కాకపోయినా, ఫామ్స్ తిరిగి సబ్మిట్ చేయలేకపోయినా, ఆధారాలు సబ్మిట్ చేయలేకపోయినా, ఎలక్షన్ కమిషన్ ఒకవేళ మనకు నోటీస్ ఇచ్చి ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు తిరిగి సబ్మిట్ చేయమన్నప్పుడు సబ్మిట్ చేయలేకపోయినా ఓటు పోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం చూసాం, మన దగ్గరలో ఉన్న తమిళనాడులో కానీ, మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఉన్న వెస్ట్ బెంగాల్లో కానీ, వెస్ట్ బెంగాల్లో అయితే దాదాపుగా 91 లక్షలు, తమిళనాడులో అయితే 74 లక్షలు ఓటు తీసేయడం జరిగింది. ఒక్క ఓటు ద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలానే తీసేసిన ఓట్ల కంటే కూడా పొలిటికల్ పార్టీలకు వచ్చిన మెజార్టీలు చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి ఓటు అనేది తీసేసే అవకాశాలు ప్రాసెస్ కాకపోతే కనుక చాలా ఎక్కువగా ఉంటాయని ఈ ప్రాసెస్లో చెప్పడం జరుగుతుంది. సార్, ఏజెంట్లు ఉత్సాహం చూస్తే ఏమనిపిస్తుంది సార్ ఈ మీటింగ్కి వచ్చిన బిఎల్ఎస్ అయితే ఉన్నారో, ముందర బిఎల్ఎస్ను కంపారిటివ్లీ వేరే దగ్గర కంటే కూడా విశాఖ జిల్లాలో ఈ సౌత్ నియోజకవర్గం చాలా ముందు ఫార్వర్డ్లో ఉన్నారు. వీళ్ళు చాలామంది ఏజెంట్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ చేయడానికి ఉంది. వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే దక్షిణ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు కూడా ఒక్క ఓటు కూడా పోకుండా ఓటుని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశం ప్రకారం సెంట్రల్ ఆఫీస్ తాడేపల్లి నుంచి కూడా వాళ్ళకంటే ముందు ఇంకా మనకి ఇప్పుడు జూన్ నెలలో స్టార్ట్ అవుతుంది. కానీ బిఫోర్గానే మనం అంతా ఏంటంటే వేరే రాష్ట్రాల్లో జరిగిన అవతాకల గురించి మనం ఏదైతే ప్రతిపక్ష పార్టీలు అయితే ఉన్నాయో, అధికార పార్టీలు అయితే ఉన్నాయో, సెంట్రల్ గవర్నమెంట్ పార్టీలు అయితే ఉన్నాయో, ఇప్పుడు పశ్చిమ బెంగాల్ చూశారు. ఈ ఓట్లు తీసేయటం వల్లనే కొన్ని 100 నియోజకవర్గాలలో చాలా ఓట్లు తొలగించడం జరిగింది. ఇప్పుడు మమతా బెనర్జీ గారి సొంత నియోజకవర్గంలోనే ఆమె ఓడిపోయింది 15,000 ఓట్లు చిల్లర ఓట్లతో అయితే ఆమె దగ్గర తీసేసిన ఓట్లు 77,000 ఓట్లు, లేకుంటే ఆమె గెలిచి ఉండేది. అదే కాకుండా అటువంటి 100 నియోజకవర్గాల్లో జరిగినాయని చెప్పి కూడా ఆమె చెప్తా ఉన్నారు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారు. అదేవిధంగా అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రాకుండా ముందుగా మనం జాగ్రత్త పడి ఏదైతే ఓట్లు ఉన్నాయో ఓట్లు తొలగించుకోకుండా మన ఓట్లు మనకు కానీ జాగ్రత్త కాపాడుకుంటే మనం 100%గా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావటం ఖాయం అనేది తెలుసు. తెలిసిన విషయం తెలిసి కూడా రేపు ఈ ప్రతిపక్ష పార్టీ అయిన ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ కానీ, తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కానీ ఏదో రకంగా మోసం చేసి ఓట్లు తీసేసి గెలవాలనే ఉద్దేశంతో ఉంటారనే ఇప్పుడు ఈ మీటింగ్లు పెట్టుకొని బిఎల్ఎస్కి తర్వాత ఈ ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఉత్తరాంధ్రలో ఉన్న 34 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాల్లో ఈ బిఎల్ఏల కార్యక్రమం పూర్తయిందని, మరొక 10 నియోజకవర్గాల్లో త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి హర్షవర్ధన్ చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటుని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని, ఓటు నమోదుకు సంబంధించిన అన్ని పత్రాలను కూడా ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలని ఎంతో ఉత్సాహంగా బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని ఇక్కడున్న వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.